ఈరోజు 36వ జాతీయ రోడ్డు మాసోత్సవాల సందర్భంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు మరియు పోలీస్ డిపార్ట్మెంటు డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ఈ బైక్ ర్యాలీలో ఆర్టీసీ డిఎం గారు మరియు పోలీసు సిఐ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మళ్ళా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది ప్రతి ఒక్కరు 2 వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ ధరించాలి, 4 వీలర్ నడిపే వాళ్ళు కంపల్సరీగా సీట్ బెల్ట్ ధరించాలి, అండర్ ఏజ్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు డ్రైవ్ చేయకూడదని కోరుతున్నాము. ఎందుకంటే ఈ అండర్ ఏజ్ ఉన్నటువంటి డ్రైవ్ చేస్తే ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి, దానికి తల్లిదండ్రుల బాధ్యతలు చేస్తూ ఇప్పుడు కొత్త చట్టాలు తీసుకొచ్చారు. కాబట్టి తల్లిదండ్రులకి జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. మరియు అదే కాకుండా వాళ్ళకి ఫైన్ కూడా వేయబడడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అండర్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళకి వెహికల్ ఇవ్వకూడదని కోరుతున్నాము. ఈ విధంగా రూల్స్ అందరికీ తెలుస్తాయి, బట్ అవలంబించే చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి అందరూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే ఆటోమేటికలీ మనము ప్రమాదాలన్నీ నివారించే వాళ్ళు అవుతాము. ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరన్నా అన్ఎడ్యుకేటెడ్ ఉంటే కూడా మనం మోటివేట్ చేసి, అయ్యా 2 వీలర్ పోయేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి, కార్ డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టడం మనం మోటివేట్ చేస్తూ కూడా మనం ఈ ప్రమాదాలని చాలా వరకు నివారించినట్లయితే. కాబట్టి అందరికీ ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి ఈ రోడ్డు వాళ్ళ భాగంగా అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.